అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం ఫ్రాక్షన్స్ స్టార్ట్ చేసుకొని అందులో వాట్ ఈజ్ ఫ్రాక్షన్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్, అందులో లైక్, అన్లైక్ అండ్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్, వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. విచ్ ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్? విచ్ ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్? విచ్ ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అసలు? విచ్ ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్ దట్ మీన్స్ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది అంటే ఇప్పుడు ఒక 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, అందులో ఏది బిగ్ ఫ్రాక్షన్, లేదా ఒక 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఏది బిగ్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఉదాహరణకి మనం నెంబర్స్లో కనుక తీసుకుంటే ఇప్పుడు 9, 4 ఉంది. డైరెక్ట్లీ 9 ఈజ్ గ్రేటర్ దెన్ ద 4, సో డైరెక్ట్లీ రాసేస్తాం. ఇప్పుడు 27 and 49 ఉంది, సో యూ కెన్ రైట్ డైరెక్ట్లీ, ఎందుకంటే సింగిల్ నెంబర్ ఉంటుంది. బట్ వెన్ యూ కమ్స్ టు ద ఫ్రాక్షన్ 2/3, 3/4, సో 3/2 తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్స్ని చూస్తే ఇది పెద్దది, డినామినేటర్ని చూస్తే ఇది పెద్దది. మరి ఈ రెండిట్లో ఏది బిగ్? కానీ మనం యాక్చువల్గా ఫ్రాక్షన్ కన్సిడర్ చేసినప్పుడు ఇండివిజువల్గా చూడకూడదు. న్యూమిరేటర్ని సపరేట్గా, డినామినేటర్ని సపరేట్గా చూడకూడదు. ఇది మొత్తం సింగిల్ ఫ్రాక్షన్, ఇది మొత్తం ఒక ఫ్రాక్షన్. అంటే మన కన్సిడరేషన్ ఈ 2 ఫ్రాక్షన్స్ మధ్యలోనే ఉండాలి. అంటే మనం ఎప్పుడు కంపేర్ చేసినా ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలి, ఇండివిజువల్గా న్యూమిరేటర్స్ని, డినామినేటర్స్ని చేయకూడదు. మరి ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు అందులో ఏది బిగ్ ఫ్రాక్షన్, ఏది గ్రేటర్, ఎలా తెలుసుకోవాలి? జనరల్గా మనం ఇక్కడ ఒకసారి మనం చెప్పుకొని చూసారా, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఎస్, ఫస్ట్ వాటి నుంచి చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాక్షన్స్లో గ్రేటర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? లైక్ ఫ్రాక్షన్స్లో గ్రేటర్ ఫ్రాక్షన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? వెరీ సింపుల్ నాన్న. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సేమ్ డినామినేటర్. సేమ్ డినామినేటర్. ఎందుకు సేమ్ డినామినేటర్ ఉంటే లైక్ ఫ్రాక్షన్ అంటారో మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ మీద మీకు నేను ప్రీవియస్ క్లాస్ చెప్పాను, అది ఎందులో ఉంటుంది? ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ ఇట్. సో సేమ్ డినామినేటర్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/4, 8/4 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో 2/4లో ఉన్న డినామినేటర్ ఏంటి? 4. 8/4లో ఉన్న డినామినేటర్ ఏంటి? 4. అంటే ఈ 2 కూడా సేమ్ డినామినేటర్ ఉంది. అంటే ఈ రెండింటిని ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్ అంటాం. ఎప్పుడైతే లైక్ ఫ్రాక్షన్స్ అయితాయో న్యూమిరేటర్ ఏదైతే బిగ్ ఉంటుందో, విచ్ ఈజ్ ద గ్రేటర్ న్యూమిరేటర్, ఆటోమేటిక్గా ఆ ఫ్రాక్షన్ బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. సింపుల్, లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఇంకోటి చూడండి, 3/7, 2/7. చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో వెన్ ద 2 denominators ఆర్ సేమ్, ఆటోమేటికల్లీ విచ్ ఈస్ ద న్యూమిరేటర్ గ్రేటర్, దెన్ ఇట్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. సింపుల్, ఇంతే. అంటే న్యూమిరేటర్లు సేమ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, లైక్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమిరేటర్లు సేమ్ ఉంటాయి. ఎప్పుడైతే న్యూమిరేటర్స్ సేమ్ ఉంటాయో అప్పుడు లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ సేమ్ ఉంటాయి. ఎప్పుడైతే డినామినేటర్స్ సేమ్ ఉంటాయో ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమిరేటర్ బిగ్ ఉంటుందో అది గ్రేటర్ ఫ్రాక్షన్ అవుతుంది. సింపుల్, మీరు ఇలా ఎన్నైనా ట్రై చేయొచ్చు. 19/23, 15/23, 27/23, 13/23. ఇలా 4 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్రాక్షన్స్లో చూడండి, డినామినేటర్ 23, 23, 23, 23. అంటే ఈ 4 ఫ్రాక్షన్స్ కూడా లైక్ ఫ్రాక్షన్సే. లైక్ ఫ్రాక్షన్స్లో బిగ్ నెంబర్ ఏం చెప్పా? ఏదైతే న్యూమిరేటర్ బిగ్ ఉంటుందో అది బిగ్ ఫ్రాక్షన్. సో బిగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 27/13. మరి స్మాల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఏదైతే స్మాల్ ఉంటుందో అది స్మాల్ ఫ్రాక్షన్, అంటే 13/23. సింపుల్. ఎప్పుడైతే లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయో ఏ న్యూమిరేటర్ బిగ్ ఉంటుంది? బిగ్ ఫ్రాక్షన్. ఏ న్యూమిరేటర్ స్మాల్ ఉంటుంది? స్మాల్ ఫ్రాక్షన్. ఈ విధంగా దీనికి మీకు తెలుసు కదా, దీన్ని బేస్ చేసుకొని మీరు అసెండింగ్ ఆర్డర్ రాయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్ రాయొచ్చు. అసెండింగ్ ఆర్డర్ అంటేనేమో స్మాల్ టు బిగ్, డిసెండింగ్ ఆర్డర్ అంటేనేమో బిగ్ టు స్మాల్. మీరు ఈ విధంగా మీరు వీటిని రాసుకోవచ్చు. అంటే లైక్ ఫ్రాక్షన్స్లో బిగ్ నెంబరు, బిగ్ ఫ్రాక్షను, స్మాల్ ఫ్రాక్షను, అసెండింగ్ ఆర్డరు,
డిసెండింగ్ ఆర్డర్. ఈ ప్యాటర్న్లో మీరు చేయొచ్చు నాన్న. సో మీరు ఒక్కసారి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. విషయం ఏంటంటే వీటిని మీరు ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతారు. కాబట్టి ప్రాక్టీస్ వెల్. ఒకసారి చెక్ చేసుకున్నానా? థ్యాంక్ యూ. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీద ఈ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. విచ్ ఈజ్ బిగ్ ఫ్రాక్షన్ ఇన్ 19/27, 14/27, 8/27, 29/27? విచ్ ఈజ్ స్మాల్ ఫ్రాక్షన్ ఇన్ 27/243, 241/243, 2/243? ఈ 9/19, 21/19 ఈ మూడిట్లో ప్రాపర్ సింబల్ ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు చేసి మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఈజ్ గ్రేటర్ ఇన్ అన్లైక్ ఫ్రాక్షన్స్. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ క్లాస్ అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.